అసలు ప్రోటోకాల్ కోసం ఆయన వెబ్సైట్లోనే లేకుండా చేశారు. వెబ్సైట్కి సంబంధించి ప్రోటోకాల్లో వెబ్సైట్లో లేదు. ఇక గ్రీవెన్స్ ఇద్దామనిసి ఏదైతే పంచాయతీరాజ్కి సంబంధించి ఎన్ఆర్ఈజెస్ ద్వారా సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇతర వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం వచ్చిన ద్వారా పెట్టే ప్రపోజల్స్లో స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, అలాగే మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు ఆమోదం లేకుండా ఈవేళ నేరుగా అధికారులను భయభ్రాంతులు పెట్టి నేరుగా శాంక్షన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అసలు గ్రామ స్థాయిలో వర్క్స్ కూడా కాంట్రాక్ట్ పద్ధతులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని బినామీ కాంట్రాక్టులుగా పెట్టి ఇష్టారాజ్యంగా వర్క్ చేయిస్తున్నారు. దానిలో నాణ్యత లేదు. ఎవరు కూడా మానిటరింగ్ చేసే అధికారులు కూడా గ్రామ స్థాయిలో లేకుండా చేశారు. ఇంత దారుణంగా ఉంది. ప్రత్యేకించి ఈరోజు టెక్కల్ నియోజకవర్గానికి సంబంధించి 3 మండలాల్లో జరిగిన సర్వసభ సమావేశాలు మా నియోజకవర్గం సంబంధించి మా మండల పరిషత్తులో ఈ వర్క్స్ ప్రపోజల్ చేయలేదు, ఇవి ఎలా శాంక్షన్ వచ్చాయని చెప్పి ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు రెజల్యూషన్స్ ఇస్తే దాన్ని ఎంపీడీఓ గారు మార్చి కలెక్టర్ గారికి ఆమోదం లేని వర్కుల్ని ఈవేళ కలెక్టరేట్కి పంపించారు. స్థానిక మండల పరిషత్తు 3 సర్వసభ సమావేశాలు ఈవేళ జరిగాయి. కోటబొమ్మాల్లో సర్వసభ సమావేశం జరిగింది, సంతబొమ్మాల్లో జరిగింది, అలాగే నందిగామలో జరిగింది. 3 సభలు కూడా బాయ్కట్ చేశారు. మేము ఈ ప్రపోజల్ చేసే ఏ వర్క్స్ శాంక్షన్స్ రావటం లేదు, అసలు సంబంధం లేని వర్క్స్ని, అవసరం లేని వర్క్లు మీరు ప్రపోజల్ చేస్తున్నారని చెప్పి డిస్కషన్ జరిగి సభ్యులైన ఎంపీటీసీలు, ఎంపీపీలు రెజల్యూషన్ వ్యతిరేకంగా జరుగుతుందని చెప్పి సభ నుంచి బాయ్కట్ చేశారు. అయినా ఈరోజు వచ్చి కలెక్టర్ గారు జిల్లా జడ్పీకి వస్తే ఎంపీడీఓలు సెపరేట్గా రెజల్యూషన్స్ పంపించున్నారు. 1973 రాజ్యాంగ సవరణలో స్థానిక ప్రజాప్రతినిధులకు సర్వాధికారాలు ఇచ్చి రాజ్యాంగంలో అది అమలు చేయమని చెప్పి ఇస్తే ఇవాళ ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు దానికి సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఒక నియంత్రణ పాలన జరుగుతుంది. అచ్చెన్నాయుడు గారు ఏవైతే ప్రపోజల్ చేసి పంపిస్తున్నారో, అచ్చెన్నాయుడు గారితో కూటమి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇష్టారాజ్యంగా కమిషన్ల కోసం వాళ్ళు ప్రపోజల్ పంపించిన ఈవేళ కలెక్టర్ గారు సంతకం పెట్టే పరిస్థితులు ఉన్నారు. మేము అడిగాము, వర్క్స్ మేము వ్యతిరేకంగా రెజల్యూషన్ పాస్ చేస్తే దానికి ఈవేళ మీరు శాంక్షన్స్ ఇస్తున్నారు, స్థానికంగా శాంక్షన్ అయిన వర్కులకి ప్రోటోకాల్ పాటించడం లేదు అని చెప్పి అడిగాం. ప్రోటోకాల్ విషయంలో కూడా మనం చూసుకుంటే ఒక విచిత్రం, కేంద్ర మంత్రి గారి తాలూకా పేరు ఉంటుంది, రాష్ట్ర మంత్రి గారి పేరు ఉంది, రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు. ఈ శాఖకు సంబంధించిన డిప్యూటీ సీఎం గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కనీసం ఈ ప్రోటోకాల్లో లేదు. స్థానిక ఎంపీపీ గారి పేరు లేదు, స్థానిక జడ్పీటీసీ గారి పేరు లేదు, స్థానిక సర్పంచ్ గారి పేరు లేదు. ఇది ప్రోటోకాల్. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అచ్చెన్నాయుడు గారు మాత్రం చెప్పారు, కోర్టు జరిగితే నా పేరు లేదు ఆ రోజు అని చెప్పి. కానీ మేము ప్రోటోకాల్ పాటిస్తాము, వార్డ్ నెంబర్ నుంచి ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరి పేరు దాంట్లో ఉంటాయి అని చెప్పి, చిన్న రోడ్డు ఓపెనింగ్లోనైనా ఉంటుందని సాక్షాత్తు అసెంబ్లీలోనే అచ్చెన్నాయుడు గారు చెప్పారు. మరి అచ్చెన్నాయుడు గారు మీకు మర్చిపోయి ఇలాంటి పనులు చేయిస్తున్నారు అధికారులతోని. ఏంటి ఈ సంస్కృతి? స్థానిక సర్పంచ్ గారిది కానీ, ఎంపీడీసీ గారిది కానీ, లేకపోతే ఎంపీపీ గారిది కానీ, జడ్పీటీసీ కానీ, లేకపోతే మీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామైన డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా ఇయ్యలేని నియంతగా మీరు పరిపాలిస్తున్నారు. దీని అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు గారు. అతను అమరావతి రాజధాని పూర్తి చేయడానికి కోసం, అమరావతి రాజధాని వ్యాపారం చేసుకోవడానికి కోసం, వైజాగ్ రాజధానికి వ్యతిరేకంగా ఎవరైతే ఆయనకి సాయం అందించారో, ప్రత్యేకించి రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు
అతనికి అనుకూలంగా ఉన్నారని ఒకే ఇంట్లో కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి పదవులు ఇచ్చి ఈ జిల్లా తాలూకా ప్రజలు పేక్ పోసేశారు. అందుకే ఈవేళ టీడీపీ ఎమ్మెల్యేలు గ్రీవెన్స్కి వస్తున్నారు. ఈవేళ చూసే శ్రీకాకుళం ఎమ్మెల్యే గారు, నర్సన్పేట ఎమ్మెల్యే గారు లోపల గ్రీవెన్స్లో ఉన్నారు మాతో కలిసి. మేము ప్రజా సమస్యలకి ప్రతిపక్షంతో ఉన్న వాళ్ళము, ఈ ప్రభుత్వం మాకు ప్రజల సమస్యలు పరిష్కరించట్లేదు, మేము చెప్తే ప్రజాప్రతినిధులుగా మా సమస్యలు పరిష్కారం చేయట్లేదని జిల్లా కలెక్టర్ గారికి మొరపెట్టుకోవడానికి మేము వస్తే మాకంటే ముందు వచ్చి ఎమ్మెల్యేలు కాస్తున్నారట. కారణం ఏంటంటే వాళ్ళు గాలికి తిరుగుతున్నారు. ఒకే కుటుంబానికి కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి ఇచ్చి నియంతగా చంద్రబాబు నాయుడు తన తబేదారులుగా వీళ్ళని వాడుకుంటుంటే ఎమ్మెల్యేల పనులు కూడా జరగట్లేదని చెప్పి వాళ్ళు గ్రీవెన్స్కి వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఇక సామాన్య తాలూకా కష్టాలు ఈ జిల్లా అధికారులు ఏం చేస్తారు? గ్రీవెన్స్కి ఇచ్చిన ఒక్క సమస్య అయినా పరిష్కారం అవుతుందా? ఒక సమస్య అయినా పరిష్కారం చేశానని కలెక్టర్ గారు బహిరంగంగా చెప్పగలరా? అంటే ఇంత దారుణంగా ఈ గ్రీవెన్స్ నడిపిస్తున్నారు. ఇప్పటికీ వేసవిలో మండు టెండలో గ్రీవెన్స్కి 120 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడ గ్రీవెన్స్కి వస్తే గ్రీవెన్స్లో పెట్టడానికి ఏవైతే సమస్యలు ఉన్నాయో తీసుకెళ్లి చూపిస్తే ఆ వెబ్సైట్లో ఆప్షన్ లేదు. అంటే ఇలాంటి దుర్మార్గంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఇది మీకు తెలియజేయాలి, ఇది అవసరము. అందుకు మేము ఖచ్చితంగా దీని మీద కోర్టులకు వెళ్ళి పోరాటం చేస్తాము, కోర్టు ముందు నిలబడతాము. వీళ్ళందరినీ దోషులుగా జిల్లా అధికారులు మళ్ళీ చెప్తున్నాం, ప్రోటోకాల్ మీరు అమలు చేయలేదు, మీరు చేస్తున్న నియంత్రణ కార్యక్రమాలన్నింటి కూడా కోర్టు దగ్గర మేము చూపిస్తామని చెప్పి